హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య కాన్సెప్ట్స్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరి కరెంట్ అఫైర్స్ ఒక ఫ్యాకల్టీ. సో మనకి ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్, సో మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, స్టేట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో మనకి ఎస్ఐపిసి కానీ, లేదా గ్రూప్స్ కానీ, లేదా పంచాయతీ సెక్రటరీస్ కానీ, సచివాలయంకి సంబంధించి కానీ, అటు రెండు రాష్ట్రాలు ఏపీ తెలంగాణకి సంబంధించి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఏ ఎగ్జామ్కైనా మనకి మెయిన్ బేసిక్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది వెయిటేజ్ అనేది పెరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సో చాలా పరీక్షల్లో మనకి స్టాటిక్ విషయాలు తగ్గించి కరెంట్ అప్డేట్స్ మనకి ఎక్కువ లింకప్ చేస్తున్నారు. అంటే ఈ కరెంట్ అఫైర్స్ కూడా స్టాటిక్ జీకే రిలేటెడ్గా అంశాలు మనకి లింకప్ అయి ఉంటున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి జీకేలో ఉండే టాపిక్స్ ఏంటి అంటే, జీకే అనేది పెద్ద మహాసముద్రం. సో దానికి ఎటువంటి లిమిటేషన్ అనేది లేదు. అటువంటి జీకేలో మనం ఏ సబ్జెక్ట్స్ అంటే ఏ టాపిక్ చదవాలి, సో వేటి నుంచి మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనే దాని మీద ఈ వీడియోలో మన టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి జీకేకి సంబంధించి అది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సో గుర్తుపెట్టుకున్నాను, అది బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఏదైనా కావచ్చు. సో మనకి జీకేలో ప్రధానంగా ఒక 20 టాపిక్స్ అనేవి ఉంటాయి. మెయిన్ టాపిక్స్ 20 ఉంటాయి. సో 20లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఒక 10 టాపిక్స్ వరకు మనం కంపల్సరీ చదువుకోవాల్సిందే. వాటికి కరెంట్ అఫైర్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి టాపిక్ నేమే కాదు, ఆ టాపిక్ సంబంధించి మనకి ఏ విధమైన విషయాలు ఉంటాయి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లాస్లో మీకు ఇస్తాను. సో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోవాలి. అంటే మనకి తెలుగులో ఏం చెప్పచ్చు అంటే ముఖ్యమైన వ్యక్తులు అనే పేరుతో మనం చెప్పచ్చు. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటే ముఖ్యమైన వ్యక్తులు. ఏంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటే మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల కాలంలో ఇస్రో అనే పేరు బాగా వినబడుతుంది. సో మనకి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అని చెప్పచ్చు, లేదా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇస్రోకి సంబంధించి ప్రజెంట్ చైర్మన్ ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. సో ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ వి నారాయణన్ అనే పేరు వస్తుంది. మనకి 11వ ఇస్రో చైర్మన్గా పిలవచ్చు. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో 2024లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పనిచేయడం జరుగుతుంది. మనకి 2024లో 18వ లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో దేశం మొత్తం ఎలక్షన్లు జరిగాయి, ఈవెన్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లు కండక్ట్ చేసే అధికారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే పేరుతో పిలుస్తాం. ప్రజెంట్ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అనే పర్సన్ మనకు పనిచేయడం జరుగుతుంది. మనకు ఎలక్షన్లు కండక్ట్ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసింది రాజీవ్ కుమార్ అనే పర్సన్. ఇప్పుడు మనకి నూతనంగా జ్ఞానేష్ కుమార్ అనేవాడు వచ్చాడు. అదేవిధంగా మన దేశంలో అత్యున్నత న్యాయస్థానంగా చెప్పేది సుప్రీంకోర్టు. సో మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సుప్రీంకోర్టుకు సంబంధించి మనకి కొత్త చీఫ్ జస్టిస్ రావడం జరిగింది. సో బిఆర్ గవాయ్ అనే పర్సన్ రీసెంట్గా వచ్చారు. సో గతంలో అయితే మనకి సంజీవ్ ఖన్నా అనే పర్సన్ ఉన్నారు. సో మనకి ఈ మే నెల నుంచి బిఆర్ గవాయ్ అనే పర్సన్ ఎన్నవ చీఫ్ జస్టిస్గా మనకి ఎన్నిక కావడం జరిగిందంటే 52వ చీఫ్ జస్టిస్గా మనకి అపాయింట్ అయ్యారు. సో ఇలా మనకి ముఖ్యమైన వ్యక్తుల గురించి దానికి స్టాటిక్ జీకే పాయింట్స్ మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోకి సంబంధించి స్టాటిక్ జీకే పాయింట్స్ అంటే, సో మన ఇండియా తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు అంటే, మొదటి వ్యక్తి అని పిలకూడదు, మనం వ్యోమగామి అని పిలాలి. అంటే వ్యోమగామి అన్న ఒకటే, ఆస్ట్రోనట్ అన్న ఒకటే. సో ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనట్ అంటే భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యోమగామి రాకేష్ శర్మ అనే పేరు మనం చెప్పొచ్చు. అదే మహిళల్లో తీసుకుంటే కల్పనా చావ్లా. ఇది మనకి స్టాటిక్ రిలేటెడ్ పాయింట్. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి స్టాటిక్ రిలేటెడ్ పాయింట్, మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీలు మన దేశంలో చాలా ఉన్నాయి. అయితే మనకి జాతీయ హోదా కలిగిన రాజకీయ పార్టీలు అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ అనేవి 6 మాత్రమే ఉన్నాయి. సో వాటి పేర్లు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి స్టాటిక్ రిలేటెడ్ పరంగా వస్తాయి. సో మనకు జీకేలో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన టాపిక్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లేదా ముఖ్యమైన వ్యక్తులు అని మనం నేర్చుకోవాలి. సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంటే వీటినే మనం తెలుగులో
అంతర్జాతీయ సంస్థలు అనే పేరుతో మనం పిలుస్తాం. అంతర్జాతీయ సంస్థల్లో మనకు ఒక 20 అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అవగాహన ఉన్నవాళ్ళు, కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి ఐక్యరాజ్య సమితి మీద కొంత అవగాహన ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యుఎన్ఓనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల మీద అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏదో ఒక సంస్థ పేరిచ్చి ఆ సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారనే క్వశ్చన్ కానీ, ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, సో దాని యొక్క ప్రజెంట్ హెడ్ ఎవరనే క్వశ్చన్ అడగచ్చు. ప్రజెంట్ మనకి ఎక్కువ వార్తల్లో ఉన్న ఆర్గనైజేషన్ ఏదంటే WHO అనేది మనం చెప్పచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా 2020లో కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ బాగా ప్రభావితం అయ్యాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి వైరస్ వచ్చినా దాని నిర్మూలనకి మనకి ఎక్కువగా పనిచేసే సంస్థగా మనం WHO అని చెప్పచ్చు. అటువంటి WHO అనే సంస్థ మనకి ఎప్పుడు స్థాపించబడిందో తెలియాలి, WHO ప్రధాన కార్యాలయం తెలియాలి, WHO ప్రజెంట్ హెడ్ ఎవరో తెలియాలి. ఇలా మనకు 20 ఆర్గనైజేషన్స్ మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ WHO స్థాపన 1948 ఏప్రిల్ 7వ తేదీ అని చెప్పచ్చు. 1948 ఏప్రిల్ 7. ఆ ఏప్రిల్ 7వ తేదీనే మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా కూడా మనం పేర్కొంటాం. మరి WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకి జెనీవా. సో జెనీవా అంటే మనకి స్విట్జర్లాండ్ అనే ప్రాంతంలో, స్విట్జర్లాండ్ అనే దేశంలో ఉండే ప్రదేశం. మరి WHO అనే అంతర్జాతీయ సంస్థకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది ఎవరంటే మనకి టెడ్రస్ అదనం అనే పేరు వస్తుంది. ఇటువంటి అంతర్జాతీయ సంస్థల మీద మనకి ఈ తరహా క్లారిటీ ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జీకేలో భాగంగా మరో టాపిక్ సమ్మిట్స్. అంటే సమ్మిట్స్ అన్నా ఒకటే, సదస్సులు సమావేశాలన్నా ఒకటే. సమ్మిట్స్ అన్నా ఒకటే, సదస్సులు సమావేశాలు. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యుద్ధ పరిణామాలు అనేవి నెలకొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ అనే యుద్ధాన్ని మనం చెప్పచ్చు. సో 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి మనకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా మనకు చాలా దేశాలు ప్రభావితం అవుతున్నాయి. సో ఈ రెండు దేశాల మధ్య మనకు యుద్ధాన్ని ఎలా మనం నివారించాలి, కంట్రోల్ చేయాలనే దాని మీద ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్వహించే వాటిని మనకి సదస్సులు అని చెప్పచ్చు. సదస్సులు అన్నా ఒకటే, సమ్మిట్స్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నరేంద్ర మోదీ థాయిలాండ్ అనే దేశం వెళ్ళాడు. సో నరేంద్ర మోదీ థాయిలాండ్ అనే దేశం ఎందుకు వెళ్ళాడు మనకు రీసెంట్గా అంటే, మయన్మార్ థాయిలాండ్ దేశాల్లో మనకు రీసెంట్గా భూకంపాలు అనేవి సంభవించాయి, ఎర్త్క్వేక్స్ అనేవి సంభవించాయి. సో మయన్మార్కి థాయిలాండ్కి హెల్ప్ చేసే ఉద్దేశంతో బిమ్స్టెక్ అనే సమ్మిట్ మనకు రీసెంట్గా జరిగింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, దాన్ని బిమ్స్టెక్ అంటాం. సో ఈ బిమ్స్టెక్ యొక్క సమ్మిట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో 14 రకాల ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ ఉండే సమూహం. మనకి బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ అంటే నార్మల్గా మనకి 5 కంట్రీస్ అనేవి ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్. ఇవి ఒరిజినల్గా బే ఆఫ్ బెంగాల్లో ఉండే కంట్రీస్. సో ఇటువంటి దేశాల్లో మనకి ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా మిగిలిన దేశాలు ఆ దేశాన్ని సపోర్ట్ చేయడానికి బిమ్స్టెక్ అనే సమ్మిట్ నిర్వహిస్తాయి. సో మనకి రీసెంట్గా సమ్మిట్స్లో భాగంగా బిమ్స్టెక్ అనేది వార్తల్లో ఉంది. అదేవిధంగా G20 సమ్మిట్ గురించి, నాటో సమ్మిట్కి సంబంధించి, G7కి సంబంధించి, బ్రిక్స్కి సంబంధించి కాప్ అనే సమ్మిట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మనకి భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో మనకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల స్థాయిని నివారించడానికి సంబంధించి నిర్వహించే సదస్సుగా కాప్ అనే సదస్సును పిలుస్తాం. దాన్ని ప్యారిస్ ఒప్పందం అంటాం. ఇటువంటి సదస్సుల గురించి మనకి జీకే రిలేటెడ్గా, కరెంట్ అప్డేట్ రిలేటెడ్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాని పాయింట్ మనం తెలియాలి. ఇది 3వ టాపిక్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకోవాల్సిన మరో టాపిక్ ఏదంటే అవార్డ్స్ అనే టాపిక్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. పర్టికులర్గా మనకి రైల్వే లాంటి పరీక్షల్లో, SSC లాంటి పరీక్షల్లో అవార్డ్స్ మీద కంపల్సరీ మనకి 2 లేదా 3 మార్కులు వస్తాయి. వీటన్నిటి మీద మార్క్స్ అనేవి వస్తాయి. పర్టికులర్గా రైల్వే పరీక్షలో అవార్డ్స్ మీద మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ అంటే మనకు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భారతరత్న అవార్డుని మనం పిలుస్తాం. ఇండియాస్
హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో మనకి భారతరత్న అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తుందా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు. పర్టికులర్గా ఈ అవార్డు అనేది కొన్ని సంవత్సరాల్లో మాత్రమే, అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ అవార్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి గణతంత్ర దినోత్సవం రోజున ప్రకటించడం కానీ ప్రదానం చేయడం జరుగుతుంది. మనకి 2024లో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇచ్చారు భారతరత్న అవార్డు 2024లో అంటే 5గురికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో భారతరత్న అవార్డు ఇచ్చింది. సో కర్పూరి ఠాకూర్ అనే పర్సన్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి మాజీ సీఎం, చౌదరి చరణ్ సింగ్ దేశానికి సంబంధించి 5వ ప్రధానమంత్రి, పివి నరసింహారావు దేశానికి సంబంధించి 9వ ప్రధానమంత్రి, ఎంఎస్ స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. సో ఎంఎస్ స్వామినాథన్, ఎల్కే అద్వానీ వీళ్ళ 5గురికి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతరత్న అవార్డు ఇచ్చింది. అదేవిధంగా మనకు ఆస్కార్ అవార్డు ఉంటుంది, నోబెల్ అవార్డు ఉంటుంది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంటుంది, మేజర్ ధ్యాన్ చంద్ ఉంటుంది, జ్ఞానపీఠు, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, ఇటువంటి ఒక 10 అవార్డ్స్ గురించి మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలు. ఇటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో వేదికల గురించితో పాటు మనకి విన్నర్ రన్నర్స్ గురించి కూడా తెలియాలి. సో మన ఇండియా నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన వాళ్ళు మనకు 6గురు ఉన్నారు. సో ఐశ్వర్య రాయ్ కావచ్చు, డయానా హెడన్ కావచ్చు, యుక్తాముఖి కావచ్చు, రీటా ఫారియా కావచ్చు, ప్రియాంక చోప్రా కావచ్చు, మానుషి చిల్లర్ కావచ్చు. సో భారతదేశం నుండి మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన వాళ్ళు 6గురు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ప్రారంభమవుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఎన్నోదని 72 అని చెప్పచ్చు. సో గతంలో మనకి లాస్ట్ ఇయర్ కూడా మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలోనే జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో నిర్వహించారు. అంటే అవార్డ్స్ అనేవి మనకి ప్రతి అంశానికి సంబంధించి వస్తాయి. సో గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు. సైన్యానికి సంబంధించి ఇచ్చే అవార్డు అంటే పరమవీర చక్ర, మహావీర్ చక్ర, కీర్తి చక్ర, అశోక్ చక్ర, శౌర్య చక్ర, వీర్ చక్ర, ఇటువంటి అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. అంటే అవార్డ్స్ అంటే మనకి ఏమి ఉంటాయి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఆ లక్ష్యంతో మనకి ముఖ్యమైన అవార్డ్స్ మనం లింకప్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం జీకేలో నేర్చుకోవాల్సిన మరొక ప్రధానమైన టాపిక్ ఏదంటే స్పోర్ట్స్. సో దాన్ని మనం క్రీడలు అంటారు. ఈ స్పోర్ట్స్ అనే టాపిక్ మీద అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఒలింపిక్స్ అనేది కంప్లీట్ అయింది 2024. సో ప్యారిస్ ఒలింపిక్స్ అంటారు. సో మనకి సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి, అదే తరహాలో పారా ఒలింపిక్స్ కూడా జరిగాయి. అంటే పారా ఒలింపిక్స్ అంటే మనకి హ్యాండిక్యాప్డ్ ప్లేయర్స్ పాల్గొంటే దాన్ని పారా ఒలింపిక్స్ అంటారు. సో 2024లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా ఎన్ని మెడల్ సాధించింది, ఆ మెడల్ సాధించిన ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ కేటగిరీస్ ఏంటి, ఇండియా ఏ ర్యాంకులో ఉంది, నెక్స్ట్ ఒలింపిక్స్ మనకి ఏ దేశం నిర్వహిస్తుంది అనే వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2024 సమ్మర్ ఒలింపిక్సే కన్సిడర్ చేద్దాం, ప్యారిస్ అని చెప్పొచ్చు. సో మన ఇండియా 6 మెడల్ సాధించింది. నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా కేటగిరీ తెలుసుగా మనకి జావెలిన్ త్రో అంటారు. సో ఎన్ని మీటర్ల విభాగంలో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడని తెలియాలి. ఇప్పుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ తెలుస్తుంది. అయితే ఎంత దూరం విసిరితే సిల్వర్ మెడల్ వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. సో 89.45 మీటర్ల దూరం విసిరాడు జావెలిన్ త్రో. సో ఆ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. నెక్స్ట్ మన ఇండియా తరపున మెడల్ సాధించిన మరొక ప్లేయర్ మను భాకర్, షూటింగ్. సో మనకి 10 మీటర్స్ పిస్టల్ ఈవెంట్, పిస్టల్ అన్న షూటింగ్ అన్న ఒకటే. మను భాకర్ ఇండివిజువల్గా బ్రాంజ్ మెడల్ సాధించింది. అదేవిధంగా సురోబ్జిత్ సింగ్ అనే పర్సన్తో మిక్స్డ్ కేటగిరీలో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. తర్వాత మనకి అమన్ సెహ్రావత్ అనే పేరు వస్తుంది. అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ అనే కేటగిరీకి చెందిన పర్సన్. సో 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో 57 కేజీస్ రెజ్లింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వప్నిల్ కుషాలే షూటింగ్ విభాగానికి చెందినవాడు. సో 50 మీటర్ల షూటింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా మనకి మెన్స్ హాకీ టీం బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇలా మనకి 2024 33వ సమ్మర్ ఒలింపిక్స్లో భారత్ సాధించిన మెడల్స్ 6.
మరి భారత్ పథకాల పట్టికలో మెడల్స్ టేబుల్లో ఎన్నో ర్యాంకులు నిలిచిందంటే మనకు 71 అని తెలియాలి. సో నెక్స్ట్ ఒలింపిక్స్ని ఏ దేశం నిర్వహిస్తుందంటే మనకి అమెరికా. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో జరగబోతున్నాయి. మరొక నెక్స్ట్ ఒలింపిక్స్ 2032. ఎందుకంటే ఒలింపిక్స్ అనేవి ప్రతి సంవత్సరం కాదు, ప్రతి 4 సంవత్సరాలు నిర్వహించే ఒక ప్రధానమైన అంతర్జాతీయ క్రీడగది చెప్పచ్చు. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్, 2032 ఒలింపిక్స్ బ్రిస్బెయిన్ అంటే మనకు ఆస్ట్రేలియా కేంద్రంగా చెప్పచ్చు. 2036 ఒలింపిక్స్ని ఇండియా నిర్వహిస్తానికి ప్రయత్నాలు చేస్తుంది. బట్ దీని మీద మనకి పూర్తి క్లారిటీ అంటూ లేదు. బట్ 2028, 32 అనేది ఫిక్స్ అయ్యాయి. 2028 లాస్ ఏంజల్స్, 2032 బ్రిస్బెయిన్. ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లోనే 100 ఇయర్స్ తర్వాత క్రికెట్ని కూడా లాంచ్ చేస్తున్నారు మనకి రీసెంట్గా T20 ఫార్మేట్లో. 100 ఇయర్స్ అబోవ్ క్రికెట్ ఉండేది ఒలింపిక్స్లో, క్రికెట్ తీస్తారు. మళ్ళీ 100 ఇయర్స్ తర్వాత క్రికెట్ని లాంచ్ చేస్తున్నారు. ఏ ఒలింపిక్స్ అంటే మనకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ అని చెప్పొచ్చు. ఈ క్రికెట్ అనేది T20 ఫార్మేట్లో మనకు లాంచ్ చేయబడుతుంది. సో ఒలింపిక్స్ సంబంధించే కాదు, ఫిఫాకి సంబంధించి మనకు సమాచారం తెలియాలి. ఫిఫా అంటే ఫుట్బాల్. ప్రపంచంలో అత్యధిక మంది ఇష్టపడే క్రీడ ఏదంటే ఫుట్బాలే, క్రికెట్ కాదు. ఎక్కువ మంది చూసేది కూడా ఫుట్బాలే. ఆ ఫుట్బాల్ గురించి, క్రికెట్ వరల్డ్ కప్ సంబంధించి, హాకీ వరల్డ్ కప్ సంబంధించి, ఇప్పుడు మనకు ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ కంప్లీట్ అయిందో దాని విషయాలు మనం నేర్చుకోవాలి. సో ప్రతి దానికి జీకే రిలేటెడ్గా అప్డేట్స్ మనకు ఉంటాయి, వాటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా నేర్చుకుంటే మనకు ఎగ్జామ్లో ఒక మార్క్ కూడా మిట్టే అవకాశం అనేది లేదు. నెక్స్ట్ జీకేలో 6వ టాపిక్ స్పోర్ట్స్. తర్వాత మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్ స్కీమ్స్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, వాటినే కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ 2024లో నరేంద్ర మోదీ ప్రారంభించిన కొత్త పథకం ఏంటంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. అంటే భారతదేశంలో ఉండే ప్రతి ఇంటి వాళ్ళు తమ విద్యుత్ అనేది సోలార్ ద్వారా వినియోగించుకోవాలి. అంటే ప్రతి ఇంటి పైన ఒక సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి సంబంధించి ఆ సోలార్ ప్యానెల్ని తక్కువ ధరకే ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి పథకాల్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక పథకం పేరు ఇచ్చి దాని ముఖ్య ఉద్దేశం అడగచ్చు, లేదా ఆ పథకం అనేది మనకి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిందనే క్వశ్చన్ అడగచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 30 to 50 స్కీమ్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటి గురించి మనం నేర్చుకుందాం. మరొక స్కీమ్ మీ అందరికీ బాగా తెలిసిందే, స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం గురించి తెలిసింది అందరికీ. మన భారతదేశాన్ని పరిశుభ్రమైన దేశంగా రూపొందించడానికి సంబంధించి క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అని ప్రమోట్ చేయడానికి సంబంధించి స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం మనకి 2014 ఆగస్టు 2వ తేదీన ప్రవేశపెట్టబడింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో దేశంలో ఆడపిల్లల యొక్క భద్రతకు సంబంధించి మనకి బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రాం వస్తుంది. ఆ ప్రోగ్రాం మనకి 2015 జనవరి 9వ తేదీన ప్రవేశపెట్టబడింది. సుకన్యా సమృద్ధి యోజన, ఇటువంటి పథకాలన్నీ కూడా మనకి దేశంలో ఆడపిల్లల యొక్క భద్రతకి, ఆడవాళ్ళ సంక్షేమానికి సంబంధించి మన డ్వాక్రా అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో 1982లో డ్వాక్రా అనే ప్రోగ్రామ్ వచ్చింది. అంటే ప్రోగ్రామ్ పేరు కాదు, మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి, సో దానివల్ల దేశంలో జరిగిన డిఫరెన్స్ ఏమున్నాయి, దేశంలో ఏ గ్రోత్ జరిగింది అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ స్కీమ్స్ గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి జీకేలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ పేరు స్కీమ్స్. తర్వాత ఇంపార్టెంట్ డేస్ గురించి మనం నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ డేస్ అంటే ముఖ్యమైన తేదీలు, వాటి ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొన్న మే 3వ తేదీ జరిగింది. సో మే 3 ప్రత్యేకత ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మే 1 అంటే మనకి లేబర్ డే అంటారు, దాన్ని మే డే అంటారు, దాన్ని ఇంటర్నేషనల్ లేబర్ డేగా చెప్పచ్చు. ఇలా ప్రతి నెలలో మనకి పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు ఉంటాయి. ఆ దినోత్సవాల మీద మనకు క్లారిటీ ఉండాలి. సో వాటి గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరో టాపిక్ బుక్స్ అండ్ ఆథర్స్. బుక్స్ అండ్ ఆథర్స్ అంటే పుస్తకాలు, రచయితలు. సో మన ఇండియాలో ప్రముఖులు రాసిన పుస్తకాల్లో ఏదో ఒక పుస్తకం పేరు తీసుకొచ్చి దాన్ని ఎవరు రాశారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి చెందిన ప్రముఖుల్లో నరేంద్ర మోదీ గారు తీసుకుందాం. సో నరేంద్ర మోదీ గారు మనకి ఇటీవల రాసిన పుస్తకం పేరు ఎగ్జామ్ వారియర్స్ అనే పేరు వస్తుంది. సచిన్ టెండూల్కర్ రాసిన పుస్తకం పేరు ప్లేయింగ్
ఇట్ మై వే అనే పుస్తకం చెప్పచ్చు. మనకి ఏపీజే అబ్దుల్ కలాం రాసిన పుస్తకం పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇటువంటి కొన్ని ప్రముఖుల పుస్తకాల గురించి మనకు ఎగ్జామ్లో ఇస్తారు. ఏదో ఒక పుస్తకం, అదే మనం ఎన్ని పుస్తకాలు నేర్చుకోవాలంటే ఒక 50 పుస్తకాల వరకు నేర్చుకోవాలి. దాంట్లో మనకి ప్రీవియస్ బుక్స్ ఉంటాయి, ప్రజెంట్ బుక్స్ కూడా ఉంటాయి. సో 50 పుస్తకాల పేర్లు మనం నేర్చుకుంటే దాంట్లో దేని గురించి అడగచ్చు, లేదు మనం చదువుకున్న దాంట్లో రాకపోయినా ఆప్షన్ ఎలిమినేట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా బుక్స్ గురించి మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ జీకేలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ పేరు బుక్స్ తర్వాత క్లాసికల్ ఫోక్ డాన్సెస్. క్లాసికల్ ఫోక్ డాన్సెస్. క్లాసికల్ ఫోక్ డాన్సెస్తో పాటు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఇది ఒక టాపిక్ నాను. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అంటే ముఖ్యమైన పండుగలు అంటారు. క్లాసికల్ డాన్సెస్ అంటే మన ఇండియాలో 8 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి మోహినియట్టం కేరళకి సంబంధించి, మణిపూర్ అని చెప్పచ్చు, ఒడిస్సా, సో మనకి సట్రియా అస్సాం అనే రాష్ట్రానికి సంబంధించి, ఇలా మన దేశంలో మొత్తం కథక్ ఉత్తరప్రదేశ్ సంబంధించి. సో దేశంలో మొత్తం క్లాసికల్ డాన్సెస్ 8. అయితే వాడు ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఏంటంటే, ఒక 5 సంవత్సరాల క్రితం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకు ఉన్న 8 క్లాసికల్ డాన్సెస్లో ఏదో ఒక క్లాసికల్ డాన్స్ పేరిచ్చి అది ఏ రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ అని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు మనకి పోటీతత్వం పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, వాడు అడిగే క్వశ్చన్ కూడా మారింది. ఏమి ఇస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం ఈజ్ ఎ మెయిన్ క్లాసికల్ డాన్స్ ఫర్ ది తమిళనాడు అని వాడి ఇచ్చేసి, సో భరతనాట్యానికి చెందిన డాన్సర్స్లో లేని వారు ఎవరు అంటున్నారు, లేదా భరతనాట్యానికి చెందిన ప్రముఖ డాన్సర్స్లో ఉన్న వాళ్ళని గుర్తించండి అంటున్నాడు. సో ఆ విధమైన క్వశ్చన్ మనకు వస్తుంది. ఈ డాన్సెస్ అనే పేరు మనకి క్లాసికల్ డాన్సెస్ గురించి సంబంధించి ఇస్తారు. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ అంటే మనకి పల్లెటూరులో జాతర లాంటివి జరుగుతూ ఉంటాయి, అటువంటి వాటిని మనం ఫోక్ డాన్సెస్ అంటాం. సో ఫోక్ డాన్సెస్కి మనకి డాన్సెస్ పేర్లు గుర్తుండాల్సిన అవసరం లేదు, ఆ డాన్స్ పేరేంటి మనకు తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫోక్ డాన్స్ అంటే మనకి దింసా అంటారు. సో దింసా అనేది మనకు అరకులోయలో ప్లే చేసేదాన్ని దింసా అని చెప్పచ్చు. అలా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఫోక్ డాన్సులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాంగ్రా అనే ఫోక్ డాన్స్ ఏ రాష్ట్రం అంటే మనకి పంజాబ్ అని చెప్పచ్చు. గార్బా అనే ఫోక్ డాన్స్ ఏ రాష్ట్రం అంటే మనకి గుజరాత్ అని చెప్పచ్చు. బిహు డాన్స్ అంటారు, బిహు అంటే మనకి అస్సాంకి సంబంధించి. హార్నెబల్ అంటారు, హార్నెబల్ అంటే నాగాలాండ్కి సంబంధించి. ఇలా మనకి ఫోక్ డాన్సెస్ అనేవి ప్రతి రాష్ట్రానికి 3 4 ఉంటాయి. అయితే మనం అన్నీ నేర్చుకోవాల్సిన పని లేదు, పర్టికులర్గా ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉండే రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తే చాలు. అంటే గిరిజనులు, భారతదేశంలో గిరిజనులు అధికంగా ఉండే రాష్ట్రం ఏదంటే ఫస్ట్ మనం చెప్పాల్సిన మధ్యప్రదేశ్ గురించి నేర్చుకుంటాం, ఛత్తీస్గఢ్కి సంబంధించి, ఒడిశాకి సంబంధించి. అదేవిధంగా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు, ఈశాన్య రాష్ట్రాలు, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. సో వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ఫెస్టివల్స్ మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. ఫెస్టివల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అధికార పండుగ ఏదంటే ఫస్ట్ మనందరూ గుర్తొచ్చేది సంక్రాంతి, భోగి అనుకుంటాం, కానీ ఆంధ్రప్రదేశ్ అధికార పండుగ ఉగాది. అలా ప్రతి రాష్ట్రానికి ఒక అధికార పండుగ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అనగానే మనకి ఓనం అంటాం, తమిళనాడు అనగానే జల్లికట్టు అంటాం, సో అదేవిధంగా గుజరాత్ అనగానే కైట్ ఫెస్టివల్ అంటాం. ఇలా ప్రతి రాష్ట్రానికి మనకి అధికార పండుగలు ఉన్నాయి. మరి సంక్రాంతి అనేది సో మనకి కర్ణాటక, తమిళనాడు అనే రాష్ట్రాలకు సంబంధించి వస్తుంది. దసరా అంటాం, దసరా అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించి వస్తుంది. ఇలా ఎవ్రీ స్టేట్కి మనకి అఫీషియల్ ఫెస్టివల్స్ అనేవి ఉన్నాయి. సో వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. ఈ టాపిక్కి ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్ క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ మేజర్ సీపోర్ట్స్ గురించి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మేజర్ సీపోర్ట్స్ అంటే మన దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం వేరే దేశం వెళ్ళటానికి ఉపయోగపడే వాటిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రెండో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి మనం వేరే దేశం వెళ్ళొచ్చు. అలానే మనకి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది,
రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో కూడా రీసెంట్గా మనకి ఎయిర్పోర్ట్ అనేది పెట్టారు. అవేంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, అంటే మన దేశంలో మాత్రమే ట్రావెల్ చేయడానికి ఉపయోగపడే వాటిని డొమెస్టిక్ అంటాం. వేరే దేశం వెళ్ళడానికి ఉపయోగపడే వాటిని మనకి ఇంటర్నేషనల్ అంటాం. ఇండియాలో మొత్తం 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి విజయనగరం పరిసరాల్లో భోగాపురం అనే ఎయిర్పోర్ట్ కూడా మన నిర్మితం అవుతుంది. సో భోగాపురం అనేది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దానికి పేరు పెట్టారు, అల్లూరి సీతారామరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. అంటే మనకుండే 34 ఎయిర్పోర్ట్స్లో పర్సనాలిటీస్ మీద ఉండే ఎయిర్పోర్ట్స్ ఒక 20 వరకు ఉంటాయి. సో పేరు, లొకేషన్ మనకు గుర్తుండాలి. అదేవిధంగా మేజర్ సీ పోర్ట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి మేజర్ సీ పోర్ట్ అంటే ఒకటే ఉంది, విశాఖపట్నం. అంటే ఏ సీ పోర్ట్ ద్వారా అయితే మనకి ఎగుమతులు దిగుమతులు ఎక్కువ జరుగుతాయి వాటిని మేజర్ సీ పోర్ట్స్ అంటారు. అలా మన దేశంలో 13 మేజర్ సీ పోర్ట్స్ ఉన్నాయి. సో వాటి పేర్లు ఏంటి, లొకేషన్లు ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం. తర్వాత మనకి జీకేలో మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ 2011 జనాభా లెక్కలు. దాన్ని సెన్సస్ అంటాం. 2011 జనాభా లెక్కలు. సో జనాభా లెక్కల ప్రస్తావన మనకి ప్రతి 10 సంవత్సరాలకి నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెన్సస్ని కండక్ట్ చేస్తుంది. సో 2011 తర్వాత మనకు జనాభా లెక్కలు నిర్వహించేంత ఎప్పుడంటే 2021లో. అయితే కరోనా పాండమిక్ కారణంగా మన జనాభా లెక్కల్ని కండక్ట్ చేయలేదు, ప్రకటించలేదు. అయితే మనం ఏ జనాభా లెక్కల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది, మనకు 2011 జనాభా లెక్కల గురించి నేర్చుకోవాలి. సో జనాభా లెక్కల మీద కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. 1 మార్కు రావచ్చు, లేదా 2 మార్కులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరప్రదేశ్ అని చెప్పచ్చు. ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా 20 కోట్ల పైనే 2011లో ఉంది. సో ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అనేది మనకి రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ రిలీజ్ చేసేది ఎవరంటే మనకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మన దేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రంగా 2011లో ఏ రాష్ట్రం గుర్తించబడింది, లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి సిక్కిం యొక్క జనాభా 2011లో 6 లక్షలు మాత్రమే ఉంది. సో ఇప్పుడు జనాభా పెరిగారా తగ్గారా అని తెలియాలి, మనకి రిపోర్ట్ రావాలి. అయితే మనకి 2011 సెన్సస్ అనేది ఈ సంవత్సరం అయితే రాదు. 2026లో కానీ 27లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మినిమం 1 ఇయర్ మనకి ఇంకా టైం ఉంది కొత్త సెన్సస్ రావడానికి. సో మనం నేర్చుకోవాల్సింది 2011 జనాభా లెక్కల గురించి నేర్చుకోవాలి. చూద్దామండి. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్. ఆపరేషన్స్ అంటారు. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆపరేషన్స్. ఎక్సర్సైజెస్ అంటే మనకి యుద్ధ విన్యాసాలు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి పాకిస్తాన్కి మధ్య చాలా వివాదాలు నెలకొన్నాయి. దాంట్లో భాగంగా పహల్గాన్ అనే అటాక్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు పహల్గాన్ అనే ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఉండే టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిస్ట్ ప్లేస్లో మన ఇండియన్స్ మీద పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టూరిస్టుల మీద అటాక్ చేసి 30 మంది టూరిస్టులు చనిపోవడానికి పహల్గాన్ అనే ఇన్సిడెంట్లో భాగంగా మనకి ఇది కారణమైంది. ఇప్పుడు మన సైనికులని యుద్ధానికి సంబంధించి సిద్ధంగా తయారు చేయడానికి సంబంధించి, అంటే ఏ పరిస్థితుల్లో అయినా ఎటువంటి సమయంలో అయినా పాకిస్తాన్ మీద అటాక్ చేసే విధంగా సైనికులకు ట్రైనింగ్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్నే మనకి ఎక్సర్సైజెస్ అంటారు. దాన్ని మనకు యుద్ధ విన్యాసాలు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఆపరేషన్స్ అంటే రీసెంట్గా మన సైనికులకి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి చాలా సందర్భాల్లో ఆపరేషన్ విజయ్ కానీ కార్గిల్ వార్ ఇండియాకి చాలా ప్రధానం 1999లో. సో ఆపరేషన్ విజయ్ ఇటువంటి వాటి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటి గురించి చూద్దామండి. సో యుద్ధ విన్యాసాలు, ఆపరేషన్ల తర్వాత మనం నేర్చుకోబోయే మరొక టాపిక్ పేరు ఫస్ట్ ఇన్ ఇండియా. సో దేశంలో ప్రథములు ఫస్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశ మొదటి రాష్ట్రపతి, భారతదేశ మొదటి ప్రధాని,
భారతదేశ మొదటి రాష్ట్రపతి మనకు తెలిసిందే బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి మనకి సర్వేపల్లి రాధాకృష్ణ. భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సో భారతదేశ మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. భారతదేశ మొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్జే కానియా. ఇటువంటి వాటిని మనకి ఫస్ట్ అనే అంశాలు కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఇన్ ఇండియా అనే విషయాల మీద మనకు క్లారిటీ ఉండాలి. సో వాటి మీద మనం నేర్చుకుందాం. నెక్స్ట్ మనకి జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకోబోయే మరొక టాపిక్ పేరు కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. కంట్రీ క్యాపిటల్ కరెన్సీ అంటే దేశాలు, రాజధానులు, కరెన్సీలు. అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా 200 పైనే దేశాలు ఉన్నాయి. సో అన్ని దేశాల గురించి మనం చదువుకుంటే పెచ్చోడు అయిపోతాం. సో ఏ దేశాలు చదువుకోవాలంటే పర్టికులర్గా నరేంద్ర మోదీ ఏ దేశాలైతే పర్యటించాడో, లేదా వేరే దేశస్తులు ఎవరైనా మన దేశానికి వచ్చినప్పుడు, వేరే దేశానికి చెందిన ప్రధానమంత్రి కావచ్చు, వేరే దేశానికి చెందిన ప్రెసిడెంట్ కావచ్చు, మన దేశానికి వచ్చినప్పుడు ఆ దేశాల ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025వ సంవత్సరంలో ఉన్నాం. నరేంద్ర మోదీ 2025వ సంవత్సరంలో వెళ్ళిన ఫస్ట్ కంట్రీ ఏదంటే మనకి ఫ్రాన్స్ అనే కంట్రీ వెళ్ళాడు. ఫ్రాన్స్ అనే కంట్రీ ఎందుకు వెళ్ళాడు నరేంద్ర మోదీ అంటే గ్లోబల్ ఏఐ యాక్షన్ సమిట్. ఏఐ అనే పదం ఈ మధ్యకాలంలో మనకు బాగా వినబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని కృత్రిమ మేధస్సు అంటారు. సో ప్రపంచంలో మొదటి గ్లోబల్ ఏఐ యాక్షన్ సమిట్ ఇటీవల ప్యారిస్లో జరిగింది. ఆ సదస్సులో పాల్గొనడానికి, సమిట్లో పాల్గొనడానికి మోదీ వెళ్ళాడు. అలా 2025లో ఇప్పటి వరకు నరేంద్ర మోదీ 6 దేశాలు వెళ్ళాడు. ఫ్రాన్స్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, మారిషస్ వెళ్ళాడు, శ్రీలంక వెళ్ళాడు, రీసెంట్గా సౌదీ అరేబియా వెళ్ళాడు, అంతకుముందు థాయిలాండ్ వెళ్ళాడు. సో ఈ 6 దేశాల సమాచారం మనం నేర్చుకోవాలి. దాంతోపాటు గత సంవత్సరంలో ఏ దేశాలు వెళ్ళాడు, సో ఆ దేశానికి సంబంధించి క్యాపిటల్ కావచ్చు, కరెన్సీ కావచ్చు, ఆ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ మనకు తెలియాలి. పర్టికులర్గా 2025లో నరేంద్ర మోదీ వెళ్ళిన దేశాల మీద పర్టికులర్ క్లారిటీ ఉండాలి. ఆయా దేశాలతో కుదిర్చిన ఒప్పందాలు ఏంటి మనకి ఇంపార్టెంట్. అంటే ఒప్పందాలన్నా అగ్రిమెంట్స్ అన్నా ఒకటే. సో వాటి మీద మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మనకు జీకేలో లాస్ట్ టాపిక్ ఏదంటే కంట్రీ క్యాపిటల్ కరెన్సీస్ తర్వాత, కంట్రీ క్యాపిటల్ కరెన్సీ తర్వాత సో మనకి ఆర్గనైజేషన్, సమ్మిట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్, డేస్, బుక్స్, క్లాసికల్, ఫోక్ డాన్సెస్, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్. సో ఓకే, జీకేలో భాగంగా నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ అనేది లింకప్ చేసుకుందాం. కరెంట్ అఫైర్స్ అనేది మనకి ప్రతి ఎగ్జామ్కి 6 నెలల ముందు కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం వీటిలో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాతీయ అంశాలు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక ఆడపిల్ల యొక్క కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. అంటే ఎవ్రీ గర్ల్ మ్యారేజ్ ఏజ్ మినిమం 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ని 21 ఇయర్స్కి పెంచిన ఒకే ఒక రాష్ట్రం మన దేశంలో ఇటీవల వార్తల్లో ఉంది. అదే రాష్ట్రం అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పచ్చు. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే రీసెంట్గా మనకి పహల్గాన్ అనే అటాక్ జరిగింది. దీనిలో భాగంగా ఇండియా సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి నేను ఒప్పందం నుంచి వైదొలుగుతున్నానని చెప్పింది. సో సింధు వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందో తెలియాలి, ఎవరి ఆధీనంలో జరిగిందో తెలియాలి. సింధు వాటర్ ట్రీటీ 1960లో జరిగింది. వరల్డ్ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరిని ఆశ్రయిస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ని ఆశ్రయిస్తుంది. ఆ వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ మన ఇండియన్ పర్సన్ అజయ్ బంగా 14 వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. సో ఇటువంటి మనం లింకప్ చేసుకోవాలని జీకే రిలేటెడ్గా వచ్చే కరెంట్ అప్డేట్స్ మనకు తెలియాలి. ఈ టాపిక్స్ అనేవి అన్ని రకాల పోటీ పరీక్షలకి, మీరు గ్రూప్స్ లాంటి పరీక్షలు రాసిన, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఐపిసి కానీ, ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, వీటి మీద మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో మనం ఐఐటీస్ మీద కూడా నేర్చుకోవాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. సో వాటి గురించి మనం నేర్చుకునే ప్రయత్నిద్దాం. ఇది జీకేకి సంబంధించి టాపిక్స్ ఇవి. వీటి మీద మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఒక మార్క్ అటు రావచ్చు, ఇటు రావచ్చు, బట్ ఓవరాల్గా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేది ఈ టాపిక్స్ మీదే. సో మన జీకే టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్ నుంచి మన టాపిక్స్ అనేది చూద్దాం. సో ఆర్డర్ ఆఫ్ ది సీక్వెన్స్ ఎలా అయితే ఉందో వీటి గురించి మనకు తెలియాలి. అయితే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది
ఈ 3 టాపిక్స్ మీద బాగా చదువుకోవాలి. అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్. తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, సమ్మిట్స్. తర్వాత మీ ఇష్టం, ఏ టాపిక్ చదువుకొని ఇబ్బంది లేదు, బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ వీటి మీద మనకి ఇవ్వాలి. సో ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.